హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఫారెన్ కంట్రీస్ లో ఉండే మంచి ప్లేసెస్, ఇండియాలో సేమ్ అలాగే ఉండే మంచి ప్లేసెస్ లైక్ జపాన్, స్విట్జర్లాండ్ ఇలాంటివి ఇండియాలో ఏమేమి ఉన్నాయి, ఇంకా ఏ కంట్రీలో ప్రపంచంలోనే మస్కిటోసే లేని కంట్రీ ఏంటి, షిన్చాన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఇంకా మనం చనిపోయిన తర్వాత అసలు లాస్ట్ ఏది పనిచేస్తుంది, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని మీరు ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీరు డైలీ వర్కౌట్స్ చేస్తున్నారా? సో వర్కౌట్స్ కి ప్రీ వర్కౌట్ మీల్ ఏం తింటున్నారు? సో మనకి 90 మినిట్స్ అలాగా మనం ఎక్కువగా వర్కౌట్స్ చేయాలి అంటే మనకి ఎనర్జీ ఎక్కువ కావాలి. సో ఖచ్చితంగా ఎనర్జీ కావాలి అంటే మీరు 2 బనానాస్ తింటే చాలు. అది అరౌండ్ 90 మినిట్స్ మనం వర్కౌట్ చేసేంత స్టామినాని ఇస్తుంది. ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. మనకి జనరేషన్స్ మారుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క జనరేషన్ కి నేమ్స్ అంటూ వస్తూ ఉన్నాయి. సో కొన్ని జనరేషన్ నేమ్స్ అనేవి మనం చూద్దాం. ఫస్ట్ 1922 టు 1945 ఈ మధ్యలో పుట్టిన వాళ్ళని ఏమంటారంటే ట్రెడిషనలిస్ట్ అంటారు. 1946 నుంచి 1964 మధ్యలో పుట్టిన వాళ్ళని బేబీ బూమర్స్ అంటారు. 1965 నుంచి 1980 వరకు పుట్టిన వాళ్ళని జనరేషన్ ఎక్స్ అంటారు. 1981 నుంచి 1996 వరకు పుట్టిన వాళ్ళని మిలీనియల్స్ అంటారు. అండ్ 1997 నుంచి 2012 ఇక్కడ వరకు పుట్టిన వాళ్ళని జెన్జీ, జనరేషన్ జెడ్ అంటారు. 2013 నుంచి 2025 ఈ మధ్యలో పుట్టిన వాళ్ళని జనరేషన్ ఆల్ఫా, జెన్ ఆల్ఫా అంటారు. 2026 నుంచి 2040 వరకు పుట్టే వాళ్ళని జనరేషన్ బీటా, జెన్ బీటా అంటారు. 2041 నుంచి 2055 ఈ మధ్యలో పుట్టే వాళ్ళని జనరేషన్ గామా అంటారు. 2056 నుంచి 2070 వరకు పుట్టే వాళ్ళని జెన్ డెల్టా, జనరేషన్ డెల్టా అంటారు. సో దీంట్లో ఏ జనరేషన్ కి చెందిన వాళ్ళు కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. మనం డైలీ 8 అవర్స్ అలా అరౌండ్ మనం నిద్రపోతూ ఉంటాం కదా. సో యావరేజ్ గా మనం మన లైఫ్ స్పాన్ లో అరౌండ్ 26 ఇయర్స్ మనం నిద్రపోతూ ఉంటామంట. సో చూసారా మనం ఎంతసేపు మనం నిద్రపోతున్నామో. మనం ప్రెసెంట్ చాలా పొల్యూట్ అయినా ఇంకా చాలా కాంపిటేటివ్ వరల్డ్ లో మనం ఉన్నాం. సో మనకి చాలా మందికి జాబ్ స్ట్రెస్ అని, బిజినెస్ స్ట్రెస్ అని, ఇలా చాలా చాలా టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్, ఇలా మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో వాటిల్లో కొన్నిటికి మనం ఎలాంటి ఫుడ్స్ తింటే దాన్ని మనం రికవర్ చేసుకోవచ్చు. సో చూద్దాం. స్ట్రెస్ మీకు చాలా ఎక్కువ అనిపించింది అనుకోండి, మీరు బనానా ఆర్ వాటర్ మిలన్ ఒకసారి తినండి. సో ఖచ్చితంగా మీకు చాలా వరకు రిలాక్స్ అయితే అవుతారు. నెక్స్ట్ మీకు కాఫ్ ఎక్కువ ఉందనుకోండి, మీరు పైనాపిల్, గార్లిక్, జింజర్ ఇలాంటివి మీరు తినండి. ఫాస్ట్ గా రిలీఫ్ అవుతారు. మనకి హార్ట్ అనేది మంచిగా బాగా పనిచేయాలి అంటే మనం అవకాడో, బీన్స్, గార్లిక్, ఆనియన్స్ ఇలాంటివి మనం తినాలి. మన కిడ్నీస్ మనకి బాగా పనిచేయాలి అంటే డైలీ ఖచ్చితంగా 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది మనం తాగాలి. అండ్ టొమాటోస్ అప్పుడప్పుడు ఎక్కువగా తినండి. మనకి గుడ్ గట్స్ కావాలి అంటే మనం క్యాబేజీ, గార్లిక్, ఆనియన్స్ ఇలాంటివి మనం తినాలి. ఇంకా డయేరియా, దీనికి కోకోనట్ తినాలి. ఇంకా ఐస్ మనకి బాగుండాలి అంటే క్యారెట్, యాపిల్స్ ఇవి మనం తినాలి. అండ్ మనకి స్కిన్ బాగా గ్లో అవ్వాలి, మనకి స్కిన్ బాగుండాలి అంటే లెమన్, యాపిల్, కోకోనట్, క్యారెట్స్ ఇలాంటివన్నీ మనం తినాలి. మనలో చాలా మందికి షిన్చాన్ తెలుసు. సో షిన్చాన్ అనేది ఒక టీవీ షో. సో ఆ టీవీ షోలో ఒక చిన్న పిల్లవాడు ఉంటారు. ఆ పిల్లోడి పేరే షిన్చాన్. సో ఆ పిల్లోడు చేసే ఆ ఫన్నీ థింగ్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి. ఒక పర్సన్ ఏం చేశాడంటే ఆ షిన్చాన్ హౌస్ చూసి అలాగే తనకి హౌస్ కావాలి అని చెప్పి నోస్టాల్జియాలో తను 3.5 crores అంటే $400,000 పెట్టి ఎగ్జాక్ట్ గా షిన్చాన్ హౌస్ ఎలా ఉందో అలాగే తను బిల్డ్ చేసుకున్నాడు. సో చూసారా ఎంత ఫాలోయింగ్ ఉందో షిన్చాన్ కి. మీలో ఎంతమంది షిన్చాన్ షో చూస్తారో కింద ఖచ్చితంగా కామెంట్ లో మెన్షన్ చేయండి. మీకు మదర్ ఆఫ్ ట్రీస్ అంటే ఎవరో తెలుసా? సాలు మారడ తిమ్మక్క. ఈమెను మదర్ ఆఫ్ ట్రీస్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే తను ఇప్పటి వరకు ఎన్నో ప్లాంట్స్ ని ఇంకా ట్రీస్ ని అరౌండ్ 8,000 ట్రీస్ ని ఇప్పటి వరకు తను ప్లాంట్ చేసి, ఇంకా తను పాస్ట్ 80 years నుంచి ఈ ప్లాంటేషన్ అనేది చేస్తూ ఉంది. అందుకే ఈమెకి ఇప్పుడు 113 ఏజ్ వచ్చినా కానీ ఈమె ప్లాంటేషన్ అనేది చేస్తూనే ఉంది. అందుకే ఈమెని మదర్ ఆఫ్ ట్రీస్ అంటూ ఉంటారు. కర్ణాటకలో అరౌండ్ 4 kilometers వరకు 284 బనియన్ ట్రీస్ ని ఈమె ప్లాంట్ చేసింది. ఆమె సెల్ఫ్లెస్ ఎఫర్ట్స్ కోసం గవర్నమెంట్ మదర్ ఆఫ్ ట్రీస్ గా పేరిచ్చారు.
మీకు తెలుసా ప్రపంచంలోనే చాలా మంది మంచి మంచి ప్లేసెస్ ఫారిన్ కంట్రీస్ లో ఉన్నాయి కదా అని చెప్పి వెళ్తూ ఉంటారు. సో అలాంటి కొన్ని ప్లేసెస్ సేమ్ నాట్ ఎగ్జాక్ట్లీ బట్ సిమిలర్ గా ఇండియాలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అవి ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ ప్లేస్ జపాన్. సో జపాన్ లో చాలా చాలా హై టెక్నాలజీ ఉంటుంది. జపాన్ లాంటి ప్లేస్ ఇండియాలో ఎక్కడుందంటే షిల్లాంగ్. స్విట్జర్లాండ్ లాంటి ప్లేస్ ఇండియాలో తావాంగ్ అనే ప్లేస్ లో ఉంది. బాలి. సో ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇలాంటి ప్లేస్ ఇండియాలో మేఘాలయలో ఉంటుంది. ఇంకా వియత్నాం. సో అలాగే ఇండియాలో ద్వాకి అనే ప్లేస్ లో ఉంటుంది. కెనడా అలాంటిదే మనకి గురుడాంగ్మార్ అనే ప్లేస్ లో ఉంటుంది ఇండియాలో. ఇంకా సెయింట్ పీటర్స్బర్గ్. సో అలాంటిది ఇండియాలో ఉదయ్పూర్ లో ఉంటుంది. ఇంకా కొలరాడో అలాంటిదే జూకు వ్యాలీ అనే ప్లేస్ ఇండియాలో ఉంటుంది. ఇంకా మొరాకో అలాంటిది ఇండియాలో జోధ్పూర్ లో ఉంటుంది. ఇంకా నార్వే అలాంటిదే అరుణాచల్ ప్రదేశ్ లో ఉంటుంది. సో ఇవన్నీ సిమిలర్ గా ఉంటాయి. మీకు తెలుసా మనిషి మరణించిన తరువాత లాస్ట్ గా మనకి చెవులు వినిపిస్తుంటాయి కదా, లాస్ట్ మనకి ఆగేది ఆ వినికిడి. అంటే మనం చనిపోయిన తర్వాత కూడా కొంతసేపు వరకు మనం ఆ శబ్దాలను వినగలం. ఓకే, సో ఈ ఫ్యాక్ట్ ఎంతమంది కొత్తగా తెలుసుకున్నారు కింద ఖచ్చితంగా కామెంట్ లో మెన్షన్ చేయండి. మనం చాలా మంది హాస్పిటల్ కి వెళ్తూ ఉంటాం. సో చాలా మంది డాక్టర్స్ రాసే ఆ మెడికల్ నేమ్స్ గానీ ఇంకా అవన్నీ చాలా మందికి అర్థం కాదు. సో ఆ హ్యాండ్ రైటింగ్ అనేది ఓన్లీ మెడికల్ షాప్ కి ఇంకా డాక్టర్స్ కి మాత్రమే ఎక్కువగా అర్థమవుతూ ఉంటాయి. సో అమెరికాలో ప్రతి సంవత్సరం సుమారు 7,000 మంది డాక్టర్స్ ఇలా మెడికల్ షాప్ వాళ్ళకి గానీ ఇలా అర్థం కాని భాషలో రాయడం వల్ల వాళ్ళు ఇచ్చే ఆ తప్పు మందులు తీసుకోవడం వల్ల చాలా మంది మరణిస్తూ ఉన్నారు. ఇది భారతదేశంలో కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. లాస్ట్ ఫ్యాక్ట్ చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. సో ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చే ఉంటుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి అండ్ ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్స్ ని ఖచ్చితంగా ఆన్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. లాస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రపంచంలోనే మనకి మస్కిటోసే లేని కంట్రీ ఏంటి? మీలో ఎవరికైనా ఆల్రెడీ తెలుసుంటే కింద ఖచ్చితంగా కామెంట్ లో మెన్షన్ చేయండి. అదే ఐస్లాండ్. ఇంకా ప్రపంచంలోనే ఫ్రీగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండే ప్లేస్ ఏంటి? లగ్జంబర్గ్. ప్రపంచంలోనే స్నేక్సే లేని ప్రదేశం ఏంటి? న్యూజిలాండ్. ప్రపంచంలోనే క్యాపిటల్ లేని కంట్రీ నౌరు. ప్రపంచంలోనే చీమలే లేని కంట్రీ గ్రీన్లాండ్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఏ ఫ్యాక్ట్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిందో అది కూడా కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టేక్ కేర్.